తల్లులకి చెప్పేంత గొప్పదన్నా అండి చెప్పండి. కాకపోతే ఏంటంటే బాధ్యతను ఎరిగి ఉండాలండి. నా బాధ ఏంటి తెలుసా మీకు? చాలా మంది తల్లులకు అన్నీ ఉండి చూసుకోకుండా ఉంటారు. ఉన్నారు. మీలాంటి వాళ్ళకి పాపం ఇంట్లో టైం స్పెండ్ చేయాలన్నా మీరు వర్కింగ్ ఉమెన్, ఏ టైం తీయాలన్నా కూడా ఏదో ఒకటి చంపుకుంటూ వాళ్ళకి ఇవ్వాలి. కనీసం మీరు బయటికి వెళ్ళాలంటే ఆ సమయాన్ని కట్ చేసుకొని మరి వీళ్ళకి ఇస్తూ ఉండాలి. చాలా మంది ఉండి చూసుకోరు. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకటి సార్, నేను ఒకటి మాట చెప్తాను. మా మరదలు మొన్న రోజు నన్ను అడిగింది, వదిన నాకు ఇప్పుడు జాబ్ చేయాలని ఉంది, ఇంట్లో ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, బట్టలు గిన్నెలు ఇదంతా కాదు, నాకంటూ గుర్తింపు కావాలనుంది. ఓ పిచ్చిదానా, నీకు గుర్తింపు లేకపోవడం ఏంటి? నువ్వు మీ పేరెంట్స్కి కూతురు, ఇక్కడ ఒక వైఫ్, మీ పిల్లలకి అమ్మ, మా అమ్మ వాళ్ళకి నువ్వు కోడలు, ఇన్ని బాధ్యతలు నేను ఎత్తి మీద ఉన్నాయి. ఇవి సవ్యంగా నువ్వు చేసేసావనుకో నీకు గుర్తింపు ఏంటి? నేను దేవతను పూజించినట్టు పూజిస్తారు. నేను అంటే వాళ్ళని ఏదో చంపేసుకుని అందరికీ సేవలు చేస్తేనే బతకండి నేను అనట్లా. ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళకి ఇస్తేనే కదండి వాళ్ళు మనకు చేసేది. ఇప్పుడు లైఫ్ ఫ్యామిలీ సిస్టమ్ అనేదే ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడ్డం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేయడం. అదే లేకుండా నేను నీకేదో వండి పెట్టేస్తున్నాను, నేను నీకేదో చేసేస్తున్నానని నువ్వు అనుకుంటే అసలు నీకు ఆ సిస్టంలో ఉండే స్ట్రాంగ్నెస్ ఎక్కడ ఉంటుంది? నువ్వు చేయడం వల్లే కదా. చాలా మంది లేడీస్ ఏమనుకుంటారంటే కొంత చదివిన తర్వాత పిల్లలు పుట్టో ఏదో ఒకటి ఇంటికి హౌస్ అరెస్ట్ అయిపోతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించలేదనే ఎక్కువగా అసంతృప్తితో ఉంటారు. ఒక వర్కింగ్ ఉమెన్ మాత్రం ఈ ఒక్కరోజు ఇంట్లో నిద్రపోతే చాలు, ఈ రోజు నాకు ఆఫీస్ ఒక్కరోజు డుమ్మా కొట్టడం, హాలిడే ఉన్నా చాలు అని అనుకుంటారు. ఎవరు గొప్ప మీ దృష్టిలో, హౌస్ వైఫా వర్కింగ్ ఉమెన్? హౌస్ వైఫ్ అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా తన ఇంటిని తన ఇంటిలో ఉన్న వాళ్ళని పట్టించుకున్న రోజున ఎవరైనా ఒకటే. మనకు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడమే ప్రాబ్లం. ఇప్పుడు ఒక మంచి సొసైటీ ఎలా ఏర్పడుతుంది? కుటుంబ వ్యవస్థ బాగుండి, ఇప్పుడు నా ఫ్యామిలీ బాగుండి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండి, మీ ఫ్యామిలీ బాగుంటే ఒక మంచి కాలనీ. అలాంటి 10 కాలనీలు ఉంటే అదే సమాజం, అదే 10 సమాజాలు ఉంటే అదే దేశం. సో ఎవడి ఫ్యామిలీని వాడు ఖచ్చితంగా పట్టించుకున్నప్పుడు, అంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళు అసలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా, వీళ్ళు సరిగా తింటున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా, లేదా బయటకు వెళ్ళి పనికిమాలిన పనులు చేస్తున్నారా, మనం అసలు మానిటరింగ్ చేస్తున్నామా లేదా, అసలు మనం ఖచ్చితంగా ఉన్నామా లేదా, ఇవన్నీ ఏమీ చూసుకోడు. 24/7 పక్కాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. వీళ్ళ బతుకు గురించి వీళ్ళు ఆలోచించుకుంటే అసలు నేను ఎక్కడున్నాను, నా ఫ్యామిలీ ఎక్కడుంది, వీళ్ళని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, వీళ్ళని కమింగ్ ఫ్యూచర్లో ఎలా చూడాలి, దానికి నా ఎఫర్ట్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి అని బాధ్యతగా ఆలోచించిన రోజున ప్రతి ఒక్కళ్ళు అంతా బాగుంటుంది. ఇది ఎవరికి లేదు. ఈరోజు నడమంత్ర పిసిరి మధ్యలో వస్తుంది. వీళ్ళకి పని చేయడానికి ఒళ్ళు వంగదు, పిల్లల్ని చూడడానికి కనీసం కదా అన్నట్టుగా వీళ్ళకు ఉంటుంది. నిజానికి వాళ్ళు ఏం చేయరండి. మా ఫ్రెండ్ ఒకరోజు అడిగింది, దానికి పిల్లలు లేరు, ఏమైనా నాకు పిల్లలు లేరే, నీకు 2 పిల్లలు ఉన్నారని అంటే నేను అన్నాను, నువ్వు అంత బాధపడిపోకు, అనవసరంగా నీకు నిజంగా రాసిపెట్టుంటే పిల్లలు వస్తారు. దానికోసం నువ్వు పూజలు చేసేసి వ్రతాలు చేసేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగేసి చేయకు. తీరా పుట్టిన తర్వాత వాడు నీ మాట వింటలేదు, నువ్వే 10 ఏళ్ల తర్వాత నువ్వే చెప్తావు. బట్ అల్టిమేట్లీ పిల్లలు లేరంటే మాత్రం మనకు నష్టపోయింది లేదు, ఉన్నారని మనకు బదులు ఆస్తులు లేవు. ఇదే చెప్పాను నేను దానికి. అలాగా నథింగ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అంటాను నేను. మిమ్మల్ని అడిగితే అంజలి హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టపడుతుందా, లేకపోతే ఓ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో, లేకపోతే ఇలా జర్నలిస్ట్గా ఉండటం, లేదా ఒక బిజినెస్ ఉమెన్గా ఉండటమా? అంటే బేసిక్గా మా పిల్లలు ఈరోజు చెప్తారండి, యూఆర్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్ అమ్మా అని చెప్తారు. మీకు ఎలా ఉండటం ఇష్టం? నాకు కూడా అలా ఉండడం ఇష్టం యాక్చువల్లీ. అంటే హౌస్ వైఫ్లా ఉండటం, ఉద్యోగాలు చేయలేదు. అంటే సొసైటీకి చేసేది నేను చేసేస్తుంటా. ఇప్పుడు సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో పనిమ్మ అయింది, దాని బాధలన్నీ చెప్పుకుంటుంది. పెంచుతానా, నువ్వు ఇలా చేయడం తప్పు, దానికి అక్కడ మంచి చేస్తా. మా వాచ్మెన్, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను మంచి చేస్తే చాలు కదా, వేరే ఉద్యోగం ఎందుకు నాకు. ఇప్పుడు కాకపోతే ఇల్లు గడిచే విధానం ఉంటే హ్యాపీగా ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక గొడుగులాగా ఇలా ఉండి చూసుకుంటే అంతకు మించిన పెద్ద బాధ్యత ఏం లేదంటాను నేను. ఇట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఉమెన్. అది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతా. నేనే హౌస్ వైఫ్ని గర్వంగా చెప్పుకుంటా. అంటే హౌస్ వైఫ్ అయిపోదాం అనుకుంటున్నాను. అయిపోదాం అనుకుంటున్నాను. హౌస్ వైఫ్ అంత కోరిక ఉంది అయితే మీకు? హౌస్ వైఫ్ జాబ్ చాలా పెద్దదండి. అందరూ అనుకుంటా అంటే ఆఫీస్కి వచ్చేసి ఉద్యోగాలు చేసి ఏదో 4 రూపాయలు సంపాదించేసి ఇంటికి వెళ్ళి టైడ్ అయిపోయారు అనుకుంటాం. కానీ హౌస్ వైఫ్కి మించిన పెద్ద బాధ్యత, పెద్ద ఉద్యోగం ఏ లేడీకి ఏం లేదు. అఫ్కోర్స్ చదువుకోవచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను స్పోర్ట్ నుంచి ఉన్నాను, రేపు ఏమో పరిస్థితులు ఎలా వచ్చి ఎలా మారుతాయో మనం చెప్పలేము, అన్నీ చేయాలి. కానీ ఇంటి బాధ్యత అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది నాకెప్పుడు. అంజలికి వంట చేయటం వచ్చా? చాలా బాగా చేస్తూ ఉంటారు అందరూ. వెజ్. దేవుడిని నమ్ముతారా?
పూజలు చేస్తారా? అంటే అంత లేదు కానీ అంటే చేసేదాన్ని ఒకనొకప్పుడు. మడి మహానైవేద్యం, ఇంటికి వచ్చి పూజారి పూజ చేయించడం, 11-12 రోజులు నియమనిష్టలతో చేయడం, ఇవన్నీ చేసా. చాలా విరక్తి వచ్చేసి మధ్యలో ఇంకో 10 ఏళ్ళు నేను అసలు నీ మొహం కూడా చూడని అలిగేసా. మళ్ళీ ఒక స్టేజ్, ఒక ఇంటర్వ్యూ తర్వాత అందరూ అంటారు, చిన్నజీయ స్వామి ఇంటర్వ్యూలో ఎందుకు ఏడ్చారండి, లేదంటే ఆయన నండూరి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో దేనికి ఏడ్చారండి. వాళ్ళ ఇద్దరు ఇంటర్వ్యూల తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళి ఇది జరిగింది, ఇది జరుగుతోంది. మీరు అన్వేషించిన అన్వేషణలో దేవుడు ఉన్నారని తెలుసుకున్నారా, లేడని అనిపించిందా? దేవుడు అంటే ఏంటి అసలు మీకు అని అంటే ఏం చెప్తారు? దెర్ ఇస్ ఏ పవర్, నో డౌట్. మనం చేసేది మంచి అయినప్పుడు డెఫినెట్గా మనకు మంచి జరుగుతుందని. ఏ దేవుడిని ఎక్కువగా నమ్ముతారు మీరు? అలా ఏం లేదండి, టు బి ఫ్రాంక్. అంటే ఏ దేవుడిని నమ్మరు? అయ్యో నారాయణ అలా అని కాదు. అంటే మా ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది, శివుడి ఫోటోనే ఉంటుంది, సాయిబాబా ఫోటో ఉంటుంది, అంతే. అందరినీ ఉన్నారు అంతే. నారాయణ అది కాదండి, ఉంటాయి. దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను. బట్ నాకు ఎక్కువ ఏంటంటే నీట్గా పెట్టుకోవడం, దీపాలు పెట్టడం, అంటే పటాలను తుడుచుకోవాలి అంతే. దేవుడు అంటే పూజ, భయం, భక్తి ఏం లేదు. కూర్చుని అంటే ఆ అష్టోత్తరాలు, సహస్రాలు, మహానైవేద్యాలు స్టేజ్ దాటి ఒక కామ్ మెడిటేషన్ స్థాయిలోకి వచ్చాను. అంటే మనస్ఫూర్తిగా నువ్వు ఎలాంటి మనిషికి చెడు చేయకుండా, హామ్ చేయకుండా, నువ్వు చేయగలిగే మంచి చేసుకుంటూ, నీ ఇంటిని నిన్ను శుభ్రంగా నీ ఇంట్లో నీట్గా పెట్టుకుంటూ నీ మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి నీకు ఒక మంచి మెడిటేషన్ ఫర్ 10 minutes or 20 minutes. మెడిటేషన్ అనలే, ఏదోటి దేవుడు అందులోనే భక్తి చూస్తాను. ఉందా? నమ్ముతారా? ఉంది. ఏ దేవుడు మరి మీకు ఫేవరెట్? అయ్యో నాకు అలా లేదు సార్, అలా చెప్తున్నారు మీరు, దేవుడే తెలియట్లేదు మీకు. అంటే అలా కాదు, నేను చెప్తానండి. నేను మంగళవారం, శుక్రవారం నేను ఖచ్చితంగా అమ్మవారు అని అంటాను, సోమవారం శివుడు అంటాను, సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి అంటాను. ఇలా నాకు ప్రతిరోజు ఆ రోజుకి తగ్గట్టుగానే నేను నా ఆడియో చాంటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది ఇంట్లో. దానికి తగ్గట్టుగానే నా మైండ్ నడుస్తూ ఉంటుంది హ్యాపీగా. అలానే పర్టికులర్గా నాకు ఇదే దేవుడు, ఇక్కడే కొలుసిన ఒక దేవుని కొలను అలా ఏం లేదు. సో దేవుడు ఉన్నాడు అని నమ్ముతారా? నమ్ముతారా? నమ్ముతాను. ఎలా నమ్ముతారు? అంతే కదండి. ఊరు కానీ ఊరొచ్చి భాష రాదు, ఎవరు చూపించారు ఒక ఉద్యోగాన్ని, ఎవరి రూపంలో చూపించారు? తిండి లేని రోజును చూశాను, ఈరోజు కంఫర్ట్గా తినగలుగుతున్నాను. అది నేను కష్టపడుతున్నా, కానీ నాకు ఈ దారి ఎవరు చూపించారు? నీలో ఇది ఉంది, ఈ శక్తి ఉంది, నువ్వు ఇటు వెళ్ళు అని నాకు ఎవరు చూపించారు? డెఫినెట్గా ఉంది. ఏముంది? ఇగో మిమ్మల్ని చూపించలా, అలాగే మిమ్మల్ని చూపించారు కదా, మిమ్మల్ని ఎవరు చూపించారు? సిగ్నేచర్ స్టూడియో చూపించింది అని అంటే మనీ పుణ్యమే. సిగ్నేచర్ స్టూడియోస్ కన్నా ముందే ఇది ఛానల్ రావడానికి ముందే మీరు నాకు పరిచయం కదా. కొన్నిసార్లు డబ్బులన్నీ రోజులు చూశారు కదా, అవును. ఇప్పుడు ఉన్న రోజులు చూస్తున్నారా? అంతగా లేదు. అంటే అప్పు చేయాల్సిన అవసరం లేకుండా, గోల్డ్ మళ్ళీ బ్యాంకులో పెట్టాల్సిన అవసరం లేకుండా, కంఫర్ట్గా ₹1 దేహాన్ని ఎవరిని అడగకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్ అలా వెళ్ళిపోతాను జీవితం. చాలామంది మనకన్నా ఎక్కువ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీరు జర్నలిజం చేశారు, కొంతమంది సివిల్స్ చదివి ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్లో పోయిన వాళ్ళు ఉంటారు. లేదు జాబ్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యి ఐఐటి టాపర్స్ అయి ఉండి కొంతమందికి జాబ్స్ కూడా రాకుండా ఉండవు. అండ్ కొంతమంది మన క్లాస్మేట్స్ ఎప్పుడు చూసినా కూడా 20-30 వేల శాలరీ కనిపిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అట్లా వాళ్ళ లైఫ్లు ఉన్నా కూడా ఈ రోజుకి మీ లైఫ్ చాలా బాగుందని మీకు అనిపిస్తూ ఉంటే అది ఎవరి పుణ్యం అని అంటే? నా కష్టమే, 100% నా కష్టం, నో డౌట్. అది ఎక్కడ ఉద్యోగం వచ్చినా నేనే వెళ్ళాను, నేనే మాట్లాడుకున్నాను, నేనే కన్విన్స్ చేసుకున్నాను. మరి కొంతమంది నాకు అదృష్టం లేదు, నాకు రాలేదు, ఆమె అదృష్టం లైఫ్ బాగా సాధించేసింది, అలా డిమోరలైజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి? అస్సలు డిమోరలైజ్ అవ్వాల్సిన పని లేదు. ఒక చోట ఒక డోర్ క్లోజ్ అయిపోయింది అని అంటే ఇంకొక చోట ఇంకా గొప్ప అవకాశం నీకోసం ఉంది అని అర్థం, అంతే. ఈ టీవీలో జాబ్ పోయినప్పుడు అమ్మ బాబాయ్కి నేను బతకగలను అనుకున్నాను, ఐ డ్రీమ్ వచ్చింది. అమ్మ బాబాయ్ ఐ డ్రీమ్లో సడన్గా ఇలా అయిపోయింది, ఎలా ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏంటి అనుకున్నప్పుడు ఇది వచ్చింది, సిగ్నేచర్ వచ్చింది. సో ఏం ఉండదు సార్ అలాగా. అమ్మ బాబాయ్ సిగ్నేచర్ అయిపోయింది ఇంకేముంటుంది అని అంటే? యాక్చువల్లీ ఇక్కడే రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. ఊరికే చెప్పకండి మేడం. లేదు సార్, రిటైర్ అవనివ్వరా? రిటైర్ అవనివ్వరా? ఇది చెప్పండి. అవనిస్తాం మేడం. అవ్విస్తారు కదా మరి, ఇంకనే ఎవరన్నా